వెల్కమ్ టు షెఫ్ స్పెషల్. స్వీట్ అంటే ఇష్టపడని వాళ్ళు ఎవరైనా ఉంటారో చెప్పండి. ఇంట్లో ఏదైనా పండగ వస్తే స్వీట్, శుభకార్యం జరిగితే స్వీట్, అన్నిటికీ స్వీటే. మరి స్వీట్ గురించి ఇంతెందుకు మాట్లాడుతుంది వింధ్య అనే కదా మీ డౌట్. ఓకే, ఇక లేట్ చేయను. ఇవాళ మన షెఫ్ మధుసూదన్ గారు మనకు ఒక స్వీట్ ఐటమ్ ని పరిచయం చేస్తానన్నారు. మరి ఆ స్వీట్ ఐటమ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకోవాలంటే మనం ఇన్వైట్ చేయాలి మన షెఫ్ మధుసూదన్ గారిని. హలో అండి. హలో, హార్టీ వెల్కమ్. థ్యాంక్ యూ. సో ఎలా ఉన్నారు మధుసూదన్? చాలా బాగుందండి, మీరు ఎట్లున్నారు? నేను కూడా చాలా చాలా బాగున్నాను మధుసూదన్ గారు. సో స్వీట్ ఐటమ్ ఇవాళ ఒకటి నేర్పిస్తాం అని చెప్పారు, కానీ ఏంటి ఆ స్వీట్ అనేది చెప్పలేదు. లాస్ట్ టైం నేను చేసేటప్పుడు మీరు అన్నారు కదా పండా చేసుకుందాం స్వీట్ తెలుసు అని. ఇప్పుడు మనతో డబుల్ పండా చేసుకుందాం. డబుల్ పండగ. నాకు అర్థమైపోయింది ఏంటి డబుల్ కమిటా. ఎస్, డబుల్ అర్థమైపోయింది. ఓకే, సో డబుల్ కమిటా నేర్పిస్తున్నారా ఇవాళ? డబుల్ కమిటా చేస్తాను. సో ఐమ్ వెయిటింగ్ ఫర్ దాట్. మరి డబుల్ కా మీఠాకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. డబుల్ కా మీఠాకి కావాల్సిన పదార్థాలు: బ్రెడ్ 4 ముక్కలు, చక్కెర 2 కప్పులు, డ్రై ఫ్రూట్స్ తగినన్ని, కోవా 2 టేబుల్ స్పూన్లు, సాఫ్రాన్ కలర్ 1 టేబుల్ స్పూన్, నూనె డీప్ ఫ్రై కి తగినంత. మరి డబుల్ కా మీఠాకి కావాల్సిన పదార్థాలు చూసారు కదా. ఇవాళ నేను మిమ్మల్ని ఏమాత్రం అడగను, ఫస్ట్ పొయ్యిలిగించేస్తున్నాను. ఓ, ఎంత ఫాస్ట్ అయిపోయారు మీరు. అంటే స్వీట్ అనేసరికి మీరు ఫాస్ట్ అయిపోయారు. నేను అలా ప్రొయాక్టివ్ అయిపోయాను ఒక ఎపిసోడ్ కోసం అని చెప్పేసి. సో ఫస్ట్ మనం పాన్ పెట్టుకుందామండి. ఓకే, సో ఇందులో మనం ఫస్ట్ ఆయిల్ వేసుకుని, ఆయిల్ అయితే ఆయిల్, ఘీ అయితే ఘీ. మనకు రిచ్నెస్ కావాలనుకుంటే ఘీలో కూడా మనం బ్రెడ్ ను ఫ్రై చేసుకోవచ్చు. లేదు పర్వాలేదు మీడియం గా కావాలనుకుంటే ఆయిల్ లో కూడా మనం డీప్ ఫ్రై చేసుకోవచ్చు అనమాట. సో డీప్ ఫ్రై సరిపడినది ఆయిల్ వేసుకుందాం ఇందులో. రైట్. సో నెక్స్ట్ ఏం చేస్తున్నాం? నెక్స్ట్ ఈ ఆయిల్ వేడెక్కే లోపు మనం ఏం చేద్దామంటే వేరే దానిలో మరొక బాండీ పెట్టుకుని అందులో షుగర్ సిరప్ తయారు చేసుకుందాం అండి. ఓకే, చక్కెర పాకం. ఎస్, డబుల్ కమిటా కదా. అవును. సో డబుల్ స్వీట్ ఉండాలన్నమాట. అండ్ మోరోవర్ ఆ బ్రెడ్ ప్రాపర్ గా డిప్ అయితేనే కదా ఆ షుగర్ సిరప్ లో మంచి టేస్ట్ వచ్చేది. సో ఇప్పుడు ఇంకో బాణీ పెట్టేస్తాం. అందులో కూడా కొంచెం వాటర్ వేయండి. ఓకే ఓకే. సో ఇది తీగ పాకం లాగా రావాలండి, లేదంటే కొంచెం థిక్ గా ఉండాలి? లైట్ లేత పాకం అంటారండి. తీగ పాకం కంటే కొంచెం ముందుగా ఒక 2-3 మినిట్స్ ముందుగా మనం తీసుకోవచ్చు అనమాట. ఓకే. సో అందులో షుగర్ మనం యాడ్ చేసుకుందాం. డబుల్ కమిటా అన్నాం కదా. అవును. సో డబుల్ కమిటాకి డబుల్ బౌల్ షుగర్ వేస్తాం. అన్ని డబుల్ అన్నమాట ఇవాళ. డబుల్ ధమాకాల. ఒక బౌల్ మీకు, ఒక బౌల్ నా కోసం. ఓకే, మళ్ళీ ఇందులో కూడా షేరింగ్ అడిగారు ఇవాళ కూడా స్వీట్ లో. సరే ఇచ్చేస్తాం. సో 2 బౌల్ షుగర్ వేసానండి. షుగర్ బేసికలీ యాడ్ చేసుకున్నాం, కానీ తీపి బాగా ఇష్టంగా తినే వాళ్ళు తప్పితే మనం స్వీట్స్ ని ఎక్కువగా తినలేము. సో దెర్ బి సమ్ లిమిట్ లాగా ఉంటుంది కదా. బట్ డబుల్ కా మీఠా అనేది స్టార్టింగ్ ఏదైనా గుడ్ న్యూస్ ఉన్నా, లేదంటే ఇంట్లో శుభకార్యాలు ఉన్నా, ఎవరన్నా ఫస్ట్ స్వీట్ అడుగుతారు అందరూ. యాక్చువల్లీ ఏంటంటే డబుల్ కా మీఠా హైదరాబాద్ ఎవరు వచ్చినా సరే, అదర్ స్టేట్ వాళ్ళు లేదా ఫారినర్స్ కానీ లేదా బయట కంట్రీ వాళ్ళు కానీ ఎవరు వచ్చినా సరే హైదరాబాద్ వస్తే 4 ఐటమ్స్ ఉన్నాయి హైదరాబాద్ లో, ఫేమస్ ఐటమ్స్. ఒకటి హైదరాబాదీ గోస్ బిర్యానీ, కచ్చి గోస్ కా బిర్యానీ, ఇంకొకటి ఏమొచ్చి కుబానీ కా మిఠా, ఇంకోటి డబుల్ కా మిఠా, ఇంకోటి ఏమొచ్చి సీర్ కుర్మా. ఈ 4 ఐటమ్ మాత్రం కంపల్సరీ. బిర్యానీ అండ్ స్వీట్ కి హైదరాబాద్ పెట్టింది పేరు. ఎస్. సో ఇది చాలా హైదరాబాదీ ఫేమస్ డిష్, అది అందరికి తెలిసిందే. అవును. ఓకే, సో ఇదిలా పాకం మనం పట్టుకోవచ్చు. మరోవైపు మనం ఆ స్టవ్ లో ఏం చేస్తున్నాం? ఈ స్టవ్ లో మనం కట్ చేసుకున్న బ్రెడ్ ని మనం వేసుకుని వేడెక్కిన తర్వాత ఈ ఆయిల్ లో బ్రెడ్ ని గోల్డెన్ బ్రౌన్ గా ఫ్రై చేసుకోవాలి. డైరెక్ట్ గా బ్రెడ్ మనం డీప్ ఫ్రై చేసేస్తున్నామా? బ్రెడ్ కి మనం ఏమి అప్లై చేయట్లేదు. అవసరం లేదు. ఓకే, జస్ట్ మన బయట సూపర్ మార్కెట్ లో కూడా దొరుకుతుంది వైట్ బ్రెడ్. ఆ బ్రెడ్ మనం ఏం సైడ్ లో కూడా కట్ చేయని అవసరం లేదు. జస్ట్ 1/4 కట్ చేసుకుని మనకి ఎలా ఇస్తా ఏ షేప్ కంటే ఆ షేప్ కట్ చేసుకుని జస్ట్ డీప్ ఫ్రై చేసుకోవాలి అనమాట. ఓకే, సో ఒక్కో బ్రెడ్ స్లైస్ ని వచ్చేసి మనం 4 పీసెస్ గా కట్ చేసుకుంటున్నాం అండ్ దాన్ని డైరెక్ట్ గా డీప్ ఫ్రై చేసేస్తున్నాం అనమాట. నథింగ్ మచ్, దాంట్లో మనం ఏవి యాడ్ కూడా చేయట్లేదు. సో చేసేద్దాం. సో ఆయిల్ వేడెక్కిందండి, మనం ఇప్పుడు చేద్దాం.
మరి ఇక్కడ ఈ పాకం ఇలానే ఉడుకుతూ ఉండాలా? ఉడుకుతుండాలండి ఇంకా కొంచెం. ఈ బ్రెడ్ కూడా గోల్డెన్ బ్రౌన్ గా రావాలన్నమాట ఆయిల్లో. ఓకే, వెరీ నైస్. అంటే మనం బేసికలీ వైట్ బ్రెడ్ తీసుకోవాలా అండి దీనికి, లేదంటే బ్రౌన్ బ్రెడ్ ఇలాంటివన్నీ దొరుకుతాయి, టేస్ట్ ఉండదా? లేదండి, వైట్ బ్రెడ్ తీసుకోవాలి. ఓకే. ఎస్. డబుల్ కా మీఠా గురించి, షీర్ కుర్మా గురించి, హైదరాబాద్ గురించి బోల్డ్ అనే విషయాలు మాట్లాడారు. మరి డబుల్ కా మీఠా ఇంకా కాంబినేషన్స్ ఇంకా ఏమేమి ఉంటాయి చెప్పండి. అంటే స్టార్టర్ ఒక డబుల్ కా మీఠా, తర్వాత లంచ్ ఒక బిర్యానీ, ఇంకొకటి ఇంకా ఉంటాయండి. ఈవెన్ సూప్ లోకి పోతే పాయా సూప్ ఉన్నది. ఇంకా నాన్ వెజిటేరియన్ స్టార్టర్ లో ఈవెన్ నవాబీ టైంలో, హైదరాబాద్ నవాబ్ టైంలో పత్రకా గోస్ అని, సామిసికం పూరెండ్స్ అని, ఇంకా చాలా వెరైటీ వంటకాలు ఉన్నాయి. సో నెక్స్ట్ మీకు ముందుగా అవన్నీ నేర్పిస్తారా? ఓకే, వెరీ నైస్. సో ఇవి గోల్డెన్ బ్రౌన్ వచ్చేయండి. ఒక ప్లేట్ నాప్కిన్ ప్లేట్ లో తీసుకుందాం. ఓకే, ఇట్లా గోల్డెన్ ఫ్రై గా వచ్చేటప్పుడు ఇలా తీసుకుని జస్ట్ మనం ఆ టిష్యూకి ఏంటంటే ఆయిల్ మొత్తం తీసేస్తుంది కదా, ఎస్, అందుకోసం మనం ఇందులో వేసేసుకుంటున్నాం. సో పాకం మొత్తం దగ్గరకు వచ్చేసింది కదండి. మరొక 30 సెకండ్ వరకు కూడా మరైతే దగ్గరకు వచ్చేస్తుందండి. ఓకే, సో బ్రెడ్ స్లైసెస్ కూడా మనం ఇక్కడ పెట్టేసుకుందాం. ఎస్, ఆల్ రైట్. ఓకే, సో ఆల్మోస్ట్ మనకు పాకం కూడా కొంచెం లైట్ గా తిక్కేందండి. ఈ టైంలో మనం కొంచెం సాఫ్రాన్ వాటర్, అదే ఫుడ్ కలర్ ఉంటుంది కదా, అది మనం కొద్దిగా యాడ్ చేసుకుందాం. ఓకే, లైట్ గా ఆ కలర్ కోసం, జస్ట్ లైట్ గా. లేకపోతే ఏమవుతుందంటే షుగర్ సిరప్ కదా, జస్ట్ ప్లెయిన్ షుగర్ సిరప్ లా కనబడుతుంది. జస్ట్ కలర్ అపిరెన్స్ కోసం మనం దీన్ని కొంచెం మాక్ చేస్తున్నాం అన్నమాట. అంటే బెల్లం పాకం లాగా కనిపిస్తుంది సాఫ్రాన్ యాడ్ చేసిన తర్వాత. ఎగ్జాక్ట్లీ. ఓకే, కాకపోతే బెల్లంతో కూడా ట్రై చేద్దండి. అవును, కాజాల్ లాగా అయిపోతాయి అప్పుడు. ఎగ్జాక్ట్లీ. సో షుగర్ తోనే ట్రై చేయాలి మనం. ఓకే, సో అందులో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే లైట్ గా కోవా తీసుకున్నాం. లైట్ గా కోవా వేసుకుంటే ఏమవుతుందంటే కొంచెం ఆ షుగర్ వాటర్ అనేది పంచదార పాకం అనేది కొంచెం థిక్ పడుతుంది. మరి అంత థిక్ కాదు, కొద్దిగా రిచ్నెస్ కొద్దిగా ఇస్తారు. ఓకే, ఇంతకు ముందు ఆ రిచ్నెస్ అక్కడ మిస్ అయింది కదా, ఇప్పుడు ఇక్కడ యాడ్ చేస్తున్నారు. ఎగ్జాక్ట్లీ, స్పూన్ ఇస్తారు. వెరీ నైస్. సో ఆల్మోస్ట్ ఇది కూడా మెల్ట్ అయిపోయిందండి. ఈ పాకంలో మనం ఇప్పుడు ఈ వేయించుకున్న బ్రెడ్ ని మనం అందులో వేద్దాం. ఓకే, వన్ ఆఫ్టర్ వన్ ఇలా వేసేస్తాం. yes, one pieces. సో మనం ఇంతకు ముందు మాట్లాడుకున్న కోవా ఏదైతే ఉందో అది గురువారం సాయిబాబా గారికి ప్రసాదంగా కూడా పెట్టొచ్చండి. ఎందుకంటే గుడికి వెళ్ళినా కానీ థర్స్డేస్ ఆయన గుడిలో దొరికే ప్రసాదం అది. సో ఆల్మోస్ట్ మనకి డబుల్ కా మీఠా రెడీ అయిపోయిందండి. మనం దీన్ని సర్వింగ్ బౌల్ లో తీసుకుని సర్వ్ చేసుకుందాం. ముందుగా మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఓకే, సో డబుల్ కా మీఠా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్ లోకి తీసేసుకుని గార్నిష్ చేసేసుకుందాం ఫైనల్ గా. సో ఇప్పుడు సర్వింగ్ బౌల్ కూడా రెడీగా ఉంది షెఫ్ గారు, మీరు జస్ట్ సర్వ్ చేయడమే, నేను తినడమే తరువాయి. ఎస్. సో బ్రెడ్ ఆల్రెడీ చాలా సాఫ్ట్ గా ఉంటది, ఎందుకంటే మనం షుగర్ అదే చక్కెర పాకంలో మనం ఇచ్చి బాయిల్ చేసాం కదా. సో స్మూత్ గా స్లోగా తీసుకోవాలి దీన్ని. ఓకే, సో హైదరాబాదీ డబుల్ కా మీఠా ఇస్ రెడీ. మీరు టేస్ట్ చేసి చెప్పండి. డెఫినెట్లీ. వావ్, సో చూసారు కదండి, డబుల్ కా మీఠా రెడీగా ఉంది. నేను తినేయడానికి కూడా రెడీగా ఉన్నాను. అది మాయాబజార్ మూవీలో లాగా ఇలా అంటే ఒకసారి నోట్లోకి వెళ్ళిపోతుంది కదా, అలా ఉంటే బాగుండు. బట్ అలాంటి ఆప్షన్స్ మనకి ఇక్కడ లేవు కాబట్టి మీరైతే కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం వెంటనే చూసి వెనక్కి వచ్చేయండి. డబుల్ కా మీఠాకి కావలసిన పదార్థాలు: బ్రెడ్, చక్కెర 2 కప్పులు, డ్రై ఫ్రూట్స్ తగినన్ని, కోవా 2 టేబుల్ స్పూన్లు, సాఫ్రాన్ కలర్ 1 టేబుల్ స్పూన్, నూనె డీప్ ఫ్రైకి తగినంత. డబుల్ కా మీఠా తయారీ విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టుకుని డీప్ ఫ్రై కి సరిపడినంత నూనె వేసుకుని అది వేడెక్కే లోపు మరొక స్టవ్ మీద పాన్ పెట్టుకుని అందులో వాటర్ వేసుకుని చక్కెర వేసుకుని పాకంలా చేసుకోవాలి. ముందుగా వేడి చేసుకున్న నూనెలో బ్రెడ్ ముక్కలను వేసి డీప్ ఫ్రై చేసుకుని ఒక పేపర్ నాప్కిన్ ప్లేట్ లోకి వేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత సాఫ్రాన్ వాటర్ ను చక్కెర పాకంలో వేసుకుని అందులో కోవా, వేయించిన బ్రెడ్ ముక్కలను వేసి కుక్ చేసుకోవాలి. కుక్ అయిన డబుల్ కా మీఠాను
సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని కాజుతో అలంకరించుకుంటే ఎంతో రుచికరమైన డబుల్ కా మీఠా రెడీ. సో కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం చూసారు కదండి. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో నేను మీకు చెప్తాను. వావ్, ఇది నాకు తెలిసి కొంచెం క్రిస్పీగా కూడా ఉంటుండొచ్చు. సైడ్స్ కొద్దిగా క్రిస్పీగా ఉంటాయి, లోపల వైట్ పార్ట్ అంతా చాలా సాఫ్ట్ గా సాఫ్ట్ టెక్స్చర్ లాగా ఉంటుంది. స్వీట్ ఎలా ఉంది చెప్పనా? స్వీట్ గా ఉంది. డబుల్ కా మీఠా కదా, డబుల్ కా మీఠా అలానే ఉంది. డబుల్ స్వీట్ ఉంటుంది. డబుల్ స్వీట్ చాలా బాగుంది. మీరు కోవా యాడ్ చేయడం వల్ల ఇంకా ఎక్కువ స్వీట్ గా ఉంది. చాలా బాగుందండి. అండ్ ఈ కాజు ఏదైతే మధ్యలో తగులుతుందో కొంచెం క్రంచీగా, అండ్ డబుల్ కా మీఠా వచ్చి సాఫ్ట్ టెక్స్చర్ లో చాలా బాగుంది. నాకు చాలా చాలా నచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ మధుసూదన్ గారు. ఇంత చక్కటి స్వీట్ ఐటమ్ అండ్ డబుల్ కా మీఠా చాలా మందికి తెలియదు కూడా ఇంత సింపుల్ ప్రాసెస్ అని చెప్పి. సో ఒక 5 ఇంగ్రీడియంట్స్ తో మాక్సిమం మీరు ఈ వంటని మొత్తం ఫినిష్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇంట్రడ్యూసింగ్ దిస్ వండర్ఫుల్ డిష్. సో చూసారు కదండి, ఇది ఇవాల్టి షెఫ్ స్పెషల్. చాలా టేస్టీగా ఉంది డబుల్ కా మీఠా. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. సో ఇదండి ఇవాల్టి షెఫ్ స్పెషల్. మరో ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ తో మళ్ళీ మీట్ అవుదాం. టిల్ దెన్ దిస్ ఇస్ వింధ్య అండ్ మధుసూదన్ గారు సేయింగ్ బై.